కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి చివరి తేదీ అనేది ఎక్స్‌టెండ్ అవ్వడం అయితే జరిగిందండి. మనకి ముందు మార్చ్ 22, 2025తో లాస్ట్ డేట్‌గా ఉండేది. అక్కడి నుంచి 3 డేస్ ఎక్స్‌టెండ్ చేస్తూ మార్చ్ 25, 2025 వరకు మనకి లాస్ట్ డేట్‌ని ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఎవరైనా సరే ఇప్పటి వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లై గాని చేసుకోకపోతే కార్పొరేషన్ లోన్స్ కోసం డెఫినిట్‌గా ఈ 3 డేస్‌ని యూజ్ చేసుకొని డెఫినిట్‌గా ఆన్‌లైన్‌లో సొంతంగా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? దీనికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. దీనికి సంబంధించి మెయిన్‌గా మనకు ఉండాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి అప్లై చేస్తున్నప్పుడు రీసెంట్‌దే ఉండాలని చెప్పి మనకి ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి మీ వద్ద ఒకవేళ పాత సర్టిఫికేట్ ఉన్న అవకాశం ఉన్నంత వరకు కొత్తది పెట్టుకొని త్వరగా అప్రూవల్ తెచ్చుకోండి. ఒకవేళ మీకు అవకాశం లేకపోతే పాత సర్టిఫికేట్ ఉన్న యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? పర్సనల్‌గా నేనే యాస్ ఎ సచివాలయ ఎంప్లాయీగా ఒకటైతే ట్రై చేశానండి. 2013కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్‌తో నేనైతే దరఖాస్తు అయితే చేశాను. ఎందుకంటే ఆ పర్సన్ ఏదైతే ఉంటుందో అప్లై చేసినా చాలా లేట్ అయితే అవుతుంది వాళ్ళకి రావడానికి సర్టిఫికేట్. కాబట్టి ఆ పర్పస్‌తో వాళ్ళ విల్లింగ్ మీద నేనైతే దరఖాస్తు చేశాను. బట్ అదైతే మనకి 2013ది కూడా సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ దగ్గర మీ పేరు మీద అంటే ఎవరి పేరు మీద అయితే కార్పొరేషన్ లోన్ అప్లై చేస్తున్నారో పాత సర్టిఫికేట్ ఉన్న ప్రాబ్లమ్ అయితే లేదు. ఓకేనా? ఆ డేటా ఎప్పుడైతే ఆన్‌లైన్ చేస్తున్నాడప్పుడు సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేసి ఫెచ్ డేటా కొడితే మీ యొక్క వివరాలన్నీ వచ్చాయంటే ప్రాబ్లమ్ అయితే లేదు. మనకక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేయలేదండి. రీసెంట్‌దైనే పెట్టండి, లాస్ట్ 6 మంత్స్‌దే పెట్టండి అని చెప్పేసి అక్కడ మనకి ఎటువంటి నోట్ పాయింట్ అనేది ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా రైస్ కార్డ్ గాని, రేషన్ కార్డ్ గాని తప్పనిసరిగా ఉండాలి. ఉండాలి అంటే డెఫినిట్‌గా ఎవరి పేరు మీదైతే కార్పొరేషన్ లోన్ పెడుతున్నారో వారి యొక్క పేరు ఆ రైస్ కార్డ్‌లో గాని, రేషన్ కార్డ్‌లో గాని ఉండి తీరాల్సిందే. ఓకేనా? ఒకే రేషన్ కార్డ్‌లో ఇద్దరికీ పెట్టడానికైతే లేదండి. ఓకేనా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ ఎస్ఎస్‌సి గాని, ఇంటర్ గాని, డిగ్రీ గాని వాటెవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అంటే బిలో దెన్ 10థ్ అవసరం లేదు. 10థ్ క్లాస్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం సంబంధిత సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుంది. రిమైనింగ్ అవసరం లేదు. ఓకే. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ నేను గతంలో వీడియోస్ అయితే చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. ఓకే. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సొంతంగా ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ముందు మీకు నేను చెప్పొచ్చేదేంటంటే, దయచేసి ముందుగా ఏవైతే మనకి సెక్టార్స్ ఉన్నాయో మొత్తం మనకి 5 రకాల సెక్టార్స్ అయితే ఉన్నాయి కదండీ! 5 రకాల సెక్టార్స్‌లో ఏ ఏ వర్కులకి మనకి లోన్స్ ఇస్తున్నారనే విషయాన్ని మీరైతే తెలుసుకోండి. మనకు మొత్తంగా 5,00,000 వరకైతే లోన్ ఇస్తారండి. 50% సబ్సిడీ ఉంటుంది. 50% అంటే ఎగ్జాక్ట్‌గా సగం అయితే ఇవ్వరు. సపోజ్ మీరు ఒక 5,00,000 లోన్ గాని అప్లై చేస్తున్నట్టు యూనిట్ వాల్యూ పెట్టినట్టయితే 5,00,000కి మీరు పెట్టినట్టయితే 50% అని చెప్తున్నప్పటికీ కూడా 2,00,000 వరకు మనకు లోన్ అయితే అమౌంట్ వస్తుంది. రిమైనింగ్ 3,00,000 ఏదైతే ఉంటుందో 3,00,000 ఏదైతే ఉంటుందో అది మనం బ్యాంక్ త్రూగా లోన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అది మనకి మంత్లీలా మనము పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అది మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది. చాలా తక్కువైతే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఎవరు కూడా ఆన్‌లైన్ గాని చేసుకోకపోతే ఇప్పుడు మీకు ఆన్‌లైన్‌లో ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ప్రాసెస్‌లో మీరైతే ఆన్‌లైన్ అయితే చేసుకోండి. చేసుకునే ముందు మాత్రం దయచేసి మీ ఫోన్ పక్కన పెట్టుకోండి. ఆధార్ నంబర్ పక్కన పెట్టుకోండి. రేషన్ కార్డ్ అయితే స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఫోటో గాని, పీడీఎఫ్ గాని, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి. చదువుకున్నట్టయితే సంబంధిత డాక్యుమెంట్ అయితే రెడీ చేసుకోండి. ఇవన్నీ రెడీ చేసుకొని మీ మొబైల్‌లో గాని, కంప్యూటర్‌లో గాని ఎక్కడైనా సరే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మాక్సిమం మొబైల్‌ని అవాయిడ్ చేయండి. చిన్న చిన్న టైపింగ్ మిస్టేక్స్ గాని, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. కంప్యూటర్ ఉంటే కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్‌లో అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చేసుకునే ముందు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఏదంటే అది ఏపీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించినటువంటి వర్క్ లిస్ట్ అని చెప్పేసి లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ అనేది ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసినట్టయితే అందులో మనకి ఏవైతే 150కి పైగా పనులు, బిజినెస్‌లు, సర్వీసెస్ ఉన్నాయో దానిలో ఒకటి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. లైవ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను కంప్యూటర్ స్క్రీన్‌పై ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి అయితే చూడండి. ఓకే. ముందుగా గూగుల్‌లో ఏపీ ఓబీఎంఎంఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్‌ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్‌పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుందండి. గతంలో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే లాగిన్‌పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ గాని చేసుకోకపోతే ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైతే క్లిక్ చేయండి. అక్కడ డేట్ స్టిల్ 22 అని చూపించినట్టు కూడా 25 అయితే లాస్ట్ డేట్. ఓకేనా? ఫస్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. గతంలో మనకి ఎలక్షన్ కోడ్ రీత్యా 10 జిల్లాలకు మాత్రం ఓపెన్‌లో ఉండేవి. బట్ అందరి జిల్లాలు కూడా ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఆధార్ కార్డ్‌లో పేరు ఎలా ఉందో ఆ విధంగా ఫుల్ లెటర్స్‌తో అంటే ఫుల్ నేమ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి క్యాపిటల్ లెటర్స్‌లో. నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క తండ్రి గాని, లేదా భర్త గాని నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇద్దరు లేకపోతే గార్డియన్స్ ఉంటే గార్డియన్ యొక్క నేమ్ అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క జెండర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. ఓకేనా? చేసిన తర్వాత అంటే అప్లికెంట్ యొక్క జెండర్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకోండి. ఇక్కడ గతంలో మనకి ఫస్ట్ డేట్, మంత్, ఇయర్‌గా వచ్చేది. బట్ ఇప్పుడేంటంటే మంత్, డేట్, ఇయర్ అని వస్తుంది. అది మాత్రం మీరు చూసుకోండి. అంటే ఫస్ట్ మంత్ మీరు చూసుకోవాలి. నెక్స్ట్ డేట్ చూసుకోవాలి. తర్వాత ఇయర్ చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మీరు సెలెక్ట్ క్యాస్ట్ అయితే చేసుకోండి. ప్రస్తుతానికి మనకి ఓసీ
అదేవిధంగా బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారందరికీ కూడా ఓపెన్ అవ్వడం అయితే జరిగిందండి. ఓకేనా. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, వీరికి మాత్రం ఓపెన్ అయింది. నెక్స్ట్ సబ్ కాస్ట్ అనేది ముందు ముందు టైప్ చేయడానికి అవ్వదు. కాబట్టి మీరు లిస్ట్‌లోనూ సెర్చ్ అయితే చేసుకోండి. ఓకేనా. నేను ట్రై చేశాను. ఈవెన్ టైప్ చేస్తే అవ్వలేదు. సో, అప్పుడు నేను స్క్రోల్ చేసి క్యాష్‌ని అయితే సెలెక్ట్ చేశానండి. ఓకేనా. నెక్స్ట్ ఐ హియర్ బై చూసారా, టిక్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇది ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి రాదండి. మీరు పైన ఏ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. అది కూడా 8 నంబర్‌ల ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే క్లిక్ హియర్ అని ఉంటుంది చూసారా, నెక్స్ట్ దీనిపై అయితే మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ మన యొక్క పేరు, అప్లికేషన్ చేస్తున్న వారి యొక్క పేరు, యూజర్ ఐడీ వస్తుంది. యూజర్ ఐడీ అంటే మొబైల్ నంబరే. పాస్వర్డ్ వచ్చి మీరు ఓటీపీ త్రూగా సెట్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే అవసరం లేదు. డైరెక్ట్‌గా క్లిక్ హియర్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర, క్యాండిడేట్ డీటెయిల్స్‌లో పర్సనల్ డీటెయిల్స్ దగ్గర సర్టిఫికేట్ నంబర్ దగ్గర ఆ పాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఏదైతే ఉంటుందో అదైతే ఎంటర్ చేయండి. రీసెంట్‌గా అప్లై చేస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకుండా ఆన్ ఎమర్జెన్సీ కేసెస్ మీద పాతది పెట్టినా కూడా మీకైతే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో, రేషన్ అయితే రేషన్ కార్డు, ఓకేనా. రైస్ కార్డ్ ఉంటే రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. పక్కనే మీ యొక్క రైస్ కార్డ్ కాపీని పీడీఎఫ్ రూపంలో గానీ లేకపోతే ఫోటో రూపంలో గానీ 1 MB కన్నా తక్కువ ఉండేలాగా అప్లోడ్ అయితే చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మ్యారీడ్ కార్డ్ అవుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి. ఒకవేళ మీరు వికలాంగులు అయినట్టయితే, దివ్యాంగులు అయినట్టయితే అక్కడ ఎస్ పెట్టి ఏ కేటగిరీ పెట్టి మీరైతే పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో మీకు ఎడ్యుకేషన్ లేకపోతే నో ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఎడ్యుకేషన్ ఉంటే సంబంధిత ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకొని, ఇయర్ సెలెక్ట్ చేసుకొని, ఎక్కడ మీరు చదివారనేది సెలెక్ట్ చేసుకొని, అప్లోడ్ కాపీ దగ్గర ఫోటో రూపంలో గానీ, పీడీఎఫ్ రూపంలో గానీ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ స్కీమ్ డీటెయిల్స్ వస్తుంది. అడ్రస్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ స్కీమ్ వస్తుంది. అక్కడ మీరు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కలా వస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓసీ వాళ్ళకి ఒకలా ఉంటుంది. బీసీ వాళ్ళకి ఒకలా ఉంటుందన్నమాట. ఓకే. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కిప్ చేసుకొని, సెక్టార్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ స్కీమ్స్ దగ్గర మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో, దేనికి లోన్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని, యూనిట్ కాస్ట్ అంటుంది. టోటల్ అమౌంట్ అనమాట మీకిది. అంటే యూనిట్ కాస్ట్ అంటే మీకు ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమయ్యే మొత్తం అమౌంట్ అనమాట. సో, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్‌ది మీరు గతంలో ఎప్పుడైనా తీసుకున్నారా అని అంటుంది లోను. నో అని పెడతారు అది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ టైమ్ తీసుకుంటున్నారు ఎస్ పెడతారు. లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎటువంటి కార్పొరేషన్ లోన్స్ తీసుకున్నారంటుంది. అక్కడ కూడా నో పెట్టేస్తారు. సబ్మిట్ చేస్తారు. చేసాక అన్ని వివరాలు రివ్యూ చేసుకొని నెక్స్ట్ అక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ అయితే క్లిక్ చేస్తారండి. అన్ని వివరాలు ఒకసారి రివ్యూ అయితే చేసుకోండి. చూడండి కరెక్ట్‌గా ఎంటర్ అయిందా లేదా, నేమ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉందా లేదని చెప్పి కరెక్ట్‌గా చూసి అప్పుడు మాత్రం చూసుకోండి. ఇక్కడ ఏజ్ అనేది మినిమం 21 ఉండాలి. మాక్సిమం 60 వరకు అయితే ఇచ్చారండి. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూపినట్టుగా స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు టాప్‌కి వెళ్ళినట్టయితే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినట్టయితే క్లిక్ హియర్ అని చెప్పేసి వస్తుంది చూసారా, ప్రింట్ అని చెప్పేసి దానిపై క్లిక్ చేసినట్టయితే మీకు రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో, ఈ విధంగా ఏదైతే డౌన్లోడ్ అయిన రిసిప్ట్ ఉందో అది మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర అయితే సేవ్ చేసుకోండి. ఐ మీన్ ఫ్యూచర్ పర్పస్. నెక్స్ట్ ఏంటవుతుందంటే ఇది మీరు సంబంధిత మీ యొక్క ఎంపీడీ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అది కూడా మీ యొక్క లోకల్‌లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ త్రూగా మీకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. వారి త్రూగానే రావచ్చు, లేదా మీ యొక్క లోకల్ ఎంపీడీ ఆఫీస్ నుంచి మీకైతే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. త్రూ సచివాలయం త్రూగా. సో, మాక్సిమం మీకు సచివాలయాన్ని ఇక్కడ మీకు ఒక మీడియేటర్‌గా ఉంచి మధ్యవర్తిగా ఉంచి ఎంపీడీఓస్‌కి నెక్స్ట్ ఎవరైతే అప్లై చేసే సిటిజన్స్‌కి మధ్యవర్తిగా ఈ యొక్క సచివాలయాన్ని పెట్టి ఇన్ఫర్మేషన్ అనేది పాసింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా లాస్ట్ డేట్ కన్నా ముందే అప్లై అయితే చేసుకోండి. చాలా సింపుల్. చాలా సింపుల్. మీకు ఇంతసేపు ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా చాలా సింపుల్‌గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో, వీడియో ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ. ఫస్ట్ టైమ్ మన ఛానల్ గనుక విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో, ఇంతవరకు వీడియో చూసినందుకు అగైన్ థాంక్ యూ. జై హింద్.